చెప్పిందే చెప్తున్నారు. అంటే ఈ సిబిల్ స్కోరు, బ్యాంక్ లోను ఆల్మోస్ట్ అందరూ కూడా అదే రిపీట్ చేస్తున్నారు. స్పెసిఫిక్గా మీ నియోజకవర్గంలోని ఇందాక అదితి గారు చెప్పారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉందో నీళ్లు తోడుకుంటున్నారని. అలా జనరలైజ్ చేసి ప్రాబ్లం చెప్తే అవుతుంది తప్ప టిట్కో ఇల్లున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వరుసగా నేను మాట్లాడాలని అదే రిపీట్ చేయటం భావ్యం కాదు. 2 నిమిషాల్లో రెస్ట్రిక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ తెనాలి శ్రావణ్ కుమార్ గారు మీరే 2 నిమిషాల్లో మీ నియోజకవర్గంలో ఉన్న టిట్కో ఇళ్ళ సమస్య చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. నేను 774 వలస కార్మికుల గురించి అనుకున్నాను. సారీ, ఇప్పుడు అడిగారు మీరు దీని గురించి అని అడిగారు. కాదు, మీరు కూర్చోండి. మాధవరెడ్డి గారు క్లుప్తంగా 1 నిమిషంలో పూర్తి చేస్తాను అధ్యక్ష. 2014-19లో లక్ష్మీనగర్లో 992, అలాగనే చెలమారెడ్డిపల్లిలో 1440 ఇల్లులు టిట్కో ఇల్లులు కేటాయించారు అధ్యక్ష. 19వ సంవత్సరంలోనే మంత్రి గారు వచ్చి లబ్ధిదారులకి డ్రా ద్వారా ఇల్లులు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. కానీ పెండింగ్ పనులు ఏంటంటే రోడ్లు, మంచినీళ్లు, కరెంటు కనెక్షన్ ఇస్తే 2-3 నెలల్లో ఆ పనులు అయిపోతే వాళ్ళ లబ్ధిదారులకి వాళ్ళ ఇల్లులు ఇచ్చే పరిస్థితిలో కడపలో టిట్కో ఇల్లులు ఉన్నాయి అధ్యక్ష. దానికోసం 19వ సంవత్సరంలోనే ఫేజ్ 1లో 12 కోట్లు, ఫేజ్ 2లో 12 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పనులు కాకపోవడము, ఇప్పుడు మనము ప్రభుత్వంలోకి వచ్చి కూడా 8 నెలలు అయిపోయింది. లబ్ధిదారులు 2 బెడ్రూమ్లు తీసుకున్న వాళ్ళు లోన్లు కడుతున్నారు, అటువైపు వాళ్ళు రెంటెడ్ హౌసెస్లో ఉండి అక్కడ రెంట్లు కూడా కట్టుకుంటున్నారు అధ్యక్ష. 2 వైపులా వాళ్ళు బాధితులు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారికి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు అనుకుంటే 4-5 నెలల్లో ఈ వర్కులు ఫినిష్ చేసి లబ్ధిదారులకు ఇల్లులు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ప్రూవ్ చేసుకున్నట్టుంటుంది అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారు దీని మీద సత్వరంగా చర్యలు తీసుకొని కడపలోని టిట్కో ఇల్లు లబ్ధిదారులకి వెంటనే ఇల్లులు అందే విధంగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సింధూరారెడ్డి గారు, అంటే మీ ఊర్లో ఉందా టిట్కో హౌసెస్?